జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రెండవసారి ఎన్నికైనందుకు గోదావరికని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సామాన్య కార్యకర్త నుండి యువజన కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర పోషించి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి శిష్యునిగా షాప్ చైర్మన్ గా పనిచేసి అందరి మన్ననలు పొందడం జరిగింది. తర్వాత 2023 సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది అధిష్టానం తన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షునిగా రెండవసారి ఏఐసీసీ అవకాశం కల్పించడం జరిగింది. ఈ యొక్క అధ్యక్ష పదవికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, పీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అత్యధిక స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలువ లింగస్వామి, మహంకాళి స్వామి, రవికుమార్, టి బాలరాజు, ముస్తాఫా, గట్ల రమేష్, కొప్పుల శంకర్, చుక్కల శ్రీనివాస్, నాయని ఓదెలు, యాదవ్, అడపి రవి, బుచ్చిరెడ్డి, దులికట్ట సతీష్, గడ్డం శ్రీనివాస్, సన్ని, పంజా శ్రీనివాస్, ఫజల్, దశరథం, బూర్ల శ్రీనివాస్, వంశీ, కుంటనది, నాగభూషణం గౌడ్, గుమ్మడి రవితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మళ్ళీ నియమితులైన రాష్ట్ర గారికి ధన్యవాదాలు. ఏదైతే ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి మళ్ళీ శ్రీధరబాబు గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ రాజ్ ఠాకూర్ డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మళ్ళా జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మరి రానున్న కాలంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ కానీ, జడ్పీ సెలక్షన్ కానీ, మన ఎంపీటీ సెలక్షన్ కానీ పూర్తి స్థాయిలో ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కైవసం చేసుకుంటామండి. మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అంత సమైక్యంగా ఉండి మరి రాబోయే ఎలక్షన్లు గెలిపేయాలని చెప్పి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శ్రీధర్ బాబు గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాను జిల్లా అధ్యక్షునిగా రాష్ట్రం ఎన్నుకున్నందుకు. థ్యాంక్ యూ. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని రెండవసారి మరి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు మరి రెండోసారి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ 2 సంవత్సరాల్లో మరి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత రామగుండం నియోజకవర్గానికే కాకుండా జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మరి రెండోసారి మరి ఏకగ్రీవంగా మరి తీర్మానం జిల్లా అధ్యక్షుడిగా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసినందుకు గాను మరి ఏఐసీసీ మరి మీనాక్షి నటరాజన్ గారికి, మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరింతగా ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.